ఇది ఒక చిన్న పల్లెటూరులో మొదలైన ఒక అందమైన లవ్ స్టోరీ. ఉదయాన్నే పక్షుల చిలిపి గోల, గేదెలు మేకలు అరుపులతో మొదలయ్యే ఒక చిన్న జీవితం తనది. ఇక్కడే ఉంటాడు మన జోనప్పారెడ్డి. ఊర్లో అందరూ ఆయన్ని జోనర్ అని పిలుస్తారు. వయసు 33. పొలం పని చేసుకుంటూ తన జీవితాన్ని సాగిస్తాడు. కానీ తన తండ్రి చిన్నప్పుడే మరణించాడు. తల్లి కొంతకాలం పాటు బతికి తర్వాత ఆమె కూడా చనిపోయింది. చివరకు తాతయ్య సోమయ్య ఒక్కడే తనకు సాయంగా నిలిచాడు. జోనర్ గుండెల్లో మౌనపు లోతుంది, కానీ పచ్చని మట్టికి మాత్రం అతని గుండె చాలా దగ్గరగా ఉంటుంది. అంత మంచోడు మన జోనప్పారెడ్డి. ఒకరోజు ఉదయం గ్రామ పాఠశాలకు ఒక కొత్త టీచర్ వస్తుంది. ఆమె పేరే మేఘన. నగరం నుంచి బదిలీపై వచ్చిన ఈ మేఘన చాలా తెలివైనది, ఇంకా చురుకైనది కూడా. కళ్ళల్లో కదలిక, మాటల్లో ఆధునిక కలది ఈ మేఘన. ఆమెను మొదటిసారిగా జోనర్ చెరువు పక్కనే ఉన్న రోడ్డు పైన బండి అడ్డంగా నిలబెట్టి చూస్తాడు. బండి అడ్డంగా నిలబెట్టావు ఎందుకు అని చెప్పి ఆమె జోనర్ని చూసి తిడతా ఉంటుంది. బండి అలా అడ్డగా నిలబెడతారా? స్కూల్కి లేట్ అవుతుంది కదా. తను తిడతా ఉంటే జోనర్ తనని చాలా చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు బండిని తొలగిస్తాడు. ఒక్క మాట కూడా తనతో మాట్లాడు. అంతే, ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతను మాత్రం ఒక్కసారి వెనక్కి తిప్పి చూస్తాడు. ఆ చూపులో ఏదో చలనం మొదలైంది. ఇక్కడే మొదలైంది వాళ్ళిద్దరి మధ్య ఉన్న చిన్న ప్రేమ కథ. ఆమె గ్రామ జీవితం చూసి మొదట అలసట చెందుతుంది. కానీ మేఘనకు అదిరిపోయే లక్షణం ఉంది. అదేంటో తెలుసా? ఆమె మనసు పెద్దది. పిల్లలతో ఆడుతూ, చదువు నేర్పుతూ నెమ్మదిగా ఊర్లో అందరినీ మనసులను గెలుచుకుంటుంది మేఘన. జోనర్ దూరంగా చూస్తూ ఉంటాడు. చెరువు వద్ద, బావి దగ్గర ఆమె పాఠశాలలో పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఆమె నవ్వును తాను దూరం నుంచే చూస్తూ ఉండిపోతాడు. ఎప్పుడు కూడా తనతో మాట్లాడు జోనర్. ఒకరోజు పాఠశాలలో పిల్లల పుస్తకాలు తడవబడి ఉన్నాయని తెలుసుకుని మేఘన బాధపడుతుందని జోనర్ రాత్రి తన పాత ఇంట్లో ఉన్న పుస్తకాలను తీసుకొని స్కూల్ వద్ద ఉంచి వెళతాడు. తన పేరు కూడా చెప్పడు. ఆమె నిద్ర లేచినప్పుడు ఒక చిన్న నోటు ఉంటుంది. వాటి దగ్గర చదువు, నేను అవతల చూడటమే అని. ఒక 2 నెలలు గడుస్తాయి. ఊర్లో పెద్ద వర్షం పడుతుంది. పక్కన నది పొంగి పొర్లుతుంది. పాఠశాలలో ఉండే చిన్నారులను రక్షించేందుకు మేఘన స్వయంగా నది దాటి వెళ్తుంది. తిరిగి వస్తుండగా నీరు మాత్రం చాలా ఎక్కువ పెరిగిపోతుంది. ఈ వార్త జోనర్ చెవిన పడగానే వెంటనే తన డాక్టర్ తీయించుకొని నీటిలో కూర్చుతాడు. ఆమెను మరియు పిల్లలను కాపాడి బయటకు తీసుకొస్తాడు జోనర్. ఆ రోజు సాయంతో జోనర్ చేసిన పనికి ఎలాగైనా ధన్యవాదాలు చెప్పాలని ఆమె అతనికి ధన్యవాదాలు చెప్పడం కోసం తన ఇంటికి వెళ్తుంది. తన చేతిలో కోడికూర పెట్టి తాతయ్య ఇంటి ముందు నిలబడుతుంది. అప్పుడు మేఘన, ఒకసారి చెప్తే సరిపోతుంది, కానీ మీరు మౌనంగా మాట్లాడతారు. మౌనం ఒక రకం మాటే అని నిన్ను చూసే తెలుస్తుంది అని అంటుంది మేఘన. అప్పుడు జోనర్ మెల్లగా, నువ్వు ఊరిని ప్రేమించావు, అందుకే నేనెవరిని ఇంతలా గమనించలేదు అని అంటాడు. ఈ బంధాన్ని ఊరిలో మాటలు పెంచుతాయి. కొందరు హేళన చేస్తారు. నగరం వాళ్ళకి మన ప్రేమలు తెలియవు అని అంటారు. సోమయ్య జోనర్ని పిలిచి అట్లా అడుగుతాడు. ఒక్కసారి మనకిష్టమైన వాళ్ళు మన ఊర్లో ఇరుక్కుపోతారు. వాళ్లకు ఆ బరువు భరించలేము అని చెప్పగానే జోనర్ మౌనంగా ఉంటాడు. అంతలోనే మేఘనకు విశాఖపట్నం పోస్టింగ్ వస్తుంది. మంచి అవకాశం, ఎక్కువ జీతం, అన్ని వసతులు ఉన్నాయి. కానీ ఆమె ఆలోచనతో ఆమె అయోమయంలో పడిపోయింది. జోనర్ కాస్త దూరంగా ఉంటాడు. ఆమెతో మాట్లాడకుండా మానేస్తాడు. అప్పుడు మేఘన ఎదురుగా నిలబడుతుంది. ఎందుకు మాట్లాడడం మానేస్తావు జోనర్ అని గట్టిగా అడుగుతుంది. అప్పుడు జోనర్ తల వంచుకొని, ఇక్కడ ఎవరూ ఉండరు నా కోసం, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతారు, నువ్వు అంతే అనిపిస్తుంది నాకు అని అంటాడు. అది విన్న మేఘన తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఒకవేళ నేను పోతే ఏమైంది? నిన్ను ఎవరూ ప్రేమించలేదని కాదు కదా. నిన్ను ప్రేమించడానికి నా మనసు వీలైనంతగా సిద్ధపడింది జోనర్ అని ప్రేమతో చెప్తుంది మేఘన. వెళ్ళే రోజు ఉదయం మేఘన ఇంటి తలుపు వద్ద ఒక చిన్న కవర్ ఉంటుంది. పేజీలు పెద్దగా సాదాసీదాగా రాసి ఉంటుంది. దాంట్లో ఏముంటుందంటే, నది మలుపు తిరిగినా అది ఎక్కడ మొదలైందో మర్చిపోదు. నువ్వు తిరిగి రావచ్చు లేదా ఉండిపోవచ్చు. ఏదైనా నీ కోసం నేను లైబ్రరీ కడతాను అని ఆ లెటర్లో రాసి ఉంటుంది. అది చదివిన మేఘన వెంటనే ఆమె విమానాన్ని క్యాన్సిల్ చేసుకుంటుంది. గ్రామ పాఠశాల పక్కన కొత్తగా నిర్మించిన ఒక చిన్న లైబ్రరీ పేరే ఆలోచన గది. పిల్లల పుస్తకాలు పట్టుకొని ఆటలాడుతూ ఉంటారు. మేఘన పుస్తకం చదువుకుంటుంది. పక్కన జోనర్ చిన్న కాఫీ కప్పుతో మౌనంగా కూర్చుంటారు. వారిద్దరి మధ్య పెద్దగా మాటలుండవు, కానీ ప్రేమ మాత్రం
ప్రతి క్షణంలో ఉత్సాహంగా ఉంటుంది. ఒక ప్రేమ కథ నదిలా ఉంటుంది. ఎక్కడ మలుపు తీసుకుంటుందో, ఎక్కడ కలుస్తుందో తెలియదు, కానీ అది ప్రవహించడం మాత్రం ఆగదు. జోనర్ మేఘన ప్రేమ కథ ఆ నదిలో ఒక మధురమైన మలుపు. ఇలా మొదలైంది వీళ్ళిద్దరి మధ్య ప్రేమ.